పోచమ్మ తల్లి ఆలయ పూజారిగా కొనసాగుతున్న తనను కొందరు కావాల్సుకుని కక్షపూరితంగా తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చాకలి ఎస్సీ సాధన సమితి జయశంకర్ జిల్లా అధ్యక్షురాలు పోచమ్మ తల్లి ఆలయ పూజారి గోపరాజు సాంబలక్ష్మి ఆరోపించారు. భూపాలపల్లి పట్టణం గణేష్ చౌక్లోని పోచమ్మ తల్లి ఆలయంలో 30 ఏళ్లుగా పూజారిగా కొనసాగుతున్న తనను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని నిరసిస్తూ గత 5 రోజులుగా పోచమ్మ ఆలయం ముందు సాంబలక్ష్మి నిరసనకు దిగారు. సాంబలక్ష్మి నిరసనకు మద్దతు తెలిపిన గొల్లపల్లి సుభద్రపై కావాలని కొందరు దాడి చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె ఆవేదన వెల్లబుచ్చారు. నా పేరు గోపరాజు సాంబలక్ష్మి. నేను సాకలేసి సనసం జిల్లా అధ్యక్షుడు పనిచేస్తున్నాను. గత 30 సంవత్సరాల నుండి తల్లి నా దైవం అని నేను చిన్న గూడప్పటి నుంచి వెళ్ళి ఆమె చెట్టు కింద ఉన్న గూడప్పటి నుంచి వెళ్ళి చేసుకుంటా ఇప్పటి వరకు వస్తున్నాను. 4 ఎమ్మెల్యేలు వేయండు నేను చేసిన కంచెల్ని. ఏ ఎమ్మెల్యే నాకు అడ్డు రాలేదు. ఏ ఎమ్మెల్యే ఇక్కడి నుంచి పొమ్మనలేదు. ఎవ్వరు మా కులం కానీ ఎవరు కానీ భక్తులు నాకు ఎప్పుడు అడ్డు చెప్పలేదు. గత 6 నెలల ఉంది మా కులవస్తులైన 6 వ్యక్తులు సిఐని కట్టుకున్నారు, డిఎస్పీని కట్టుకున్నారు, ఎమ్మెల్యేని కట్టుకున్నారు. ఇవాళ నా కడుపుద కొడుతున్నారు. ఈపీద కొడితే పడతా కానీ కడుపుద కొట్టకున్నాయని అందరు కాళ్ళు పట్టుకొని వచ్చిన. ఎస్పీ గారి దగ్గర పోయినా, డిఎస్పీ గారి దగ్గర పోయినా, ఎమ్మెల్యే దగ్గర పోయినా, సిఐ దగ్గర 2 కాళ్ళు పట్టుకున్నా. అయ్యా వీళ్ళు నాకు అన్యాయం చేస్తాను, నాకు అన్యాయం చేస్తానంటే అమ్మ కులం దగ్గర పోయి ప్రాధేయపడమన్నారు. కులం దగ్గర కూడా పోతే 1,00,000 రూపాయలు కడతావా, 50,000 కడతావా, కట్టుతానని గుడిస్తాము లేకుండా లేదు. నీకు ఎందుకు ఇవ్వాలి 50,000? దేనికి ఇవ్వాలి 50,000? నేను నా దగ్గర లేవు. నాకు గొంతు ఆపరేషన్ అయింది, నాకు 5-6 లక్షలు అయి బతికినా, నా దగ్గర లేవు అంటే ఎందుకుంటాయి ఉండాలి అని నన్ను పాబందిగా కట్టుముడిగా చేసుకుంటా నన్ను ఆరోగ్యం లేని బాగాలేని దాన్ని ఇక్కడ బోనం చెల్లిస్తుంటే 6 వ్యక్తులు వచ్చి నన్ను కొట్టి మంచాల పడేసి నా దగ్గర కనీసం వాళ్ళు ఎట్లుండని కూడా రాలేదు. 3 రోజులకు సిఐ దగ్గర పోయి పిటిషన్ ఇస్తే సిఐ గింత కూడా పట్టించుకోవాలి. వాళ్ళని పిలువలే నా దగ్గర, వాళ్ళ ముందు విలువలే. ఎందుకు కొట్టిలు రాని అడగలే, ఏం అడగలే. ఆయన చెప్పిండు ఫస్ట్ ఏమన్నాడు, నాకు ఎస్ఐ నుంచి చేసినరా సాంబలక్ష్మి మీరు ఎందుకు పోతారు నన్ను ఫస్ట్ అడిగిండు దేవుని లెక్కనే. మరి ఏం మాయ చేసిందో తెలియదు. మళ్ళీ 2 రోజులకు మాత్రం ఆయన నేను చెప్తే కూడా వినిపించుకోలేదు అసలే. మరి ఏ నాయకుడు చెప్పిండు, ఎనుకుండి ఎవరు నడిపిస్తాను ఇది వాళ్ళకు బలము నన్ను చంపు అని. నాకు ప్రాణాభయం ఉంది అన్నా కూడా ఈ సిఐ పట్టించుకోలే, ఎమ్మెల్యే పట్టించుకోలేదు, డిఎస్పీ గారు పట్టించుకోలేదు. ఈ వాడికి 5వ రోజు దీక్షలో కూర్చొని ఇంతవరకు కూడా మరి ఏందమ్మా ఎందుకు కూర్చున్నామని కూడా అడగలేదు ఎవరు. ఇంటర్వ్యూస్లు వస్తున్నారు, పేపర్లు వస్తున్నాయి, పేపర్కి వస్తున్నాయి. తలిగింది కత్తి కోసం తలిగి మొత్తం పోసింది. లేవున వాడు మొత్తం చెయ్య కోసు, లేవున మెడకాయ కోస్తారంట. అయ్యా ఓరగంటి లక్ష్మి కొడుకు పేరేంటి శేఖర్ అంట, పెద్ద కొడుకు. ఇద్దరు వచ్చిండ్రు, మేము వట్టిగా ఇక కూర్చున్నాం. కేసు అయిన వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు అయ్యా, మీ కేసు అయిందట అంటే మాకు కేసు ఎవడు పెట్టిండు, మాకు కేసే కాలేదు, ఇప్పుడు నిన్ను కొత్తేందని మమ్మల్ని కొత్తడా.